నమస్తే అండి. నా పేరు రామకుమారి. నేను సైనిక్పూర్ నుండి వచ్చాను. గత 10 నెలలుగా మోకాలు నొప్పితో బాధపడుతున్నాను. అపోలో హాస్పిటల్‌కి కేజీ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చూపించుకుంటే ఆపరేషన్ చేయాలన్నారు. చేయించుకున్నాను. చేయించుకొని కూడా 40 రోజులైంది. బాగానే నడవగలుగుతున్నాను. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. రెడ్డి గారికి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు చెప్తూ, ఎవరైనా సరే ఇట్లా మోకాలు నొప్పితో కానీ ఏ ఇతర ఇబ్బందులు పడుతున్నా సరే రెడ్డి గారి దగ్గరికి వచ్చి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్, కేజీ రెడ్డి గారికి బృందానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో, దిస్ ఈజ్ రామకుమారి గారు, 67-year-old లేడీ విత్ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్. 6 weeks బ్యాక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేశాము. లాస్ట్ టైము వీల్ చైర్లో వచ్చింది. ఈసారి చెప్పాను మీరు నడుచుకుంటూ వస్తేనే చూస్తానని. గేట్ బయట నుంచి నియర్లీ టేక్స్ అబౌట్ మేబీ 10 minutes నడుచుకుంటూ వచ్చింది. థ్యాంక్స్ అమ్మా నా మాట విన్నందుకు. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఒకటి వయసు గురించి, ఈ వయసులో చేయించుకోవచ్చా అనేది. వయసు అనేది లిమిట్ లేదు. ఎనీ వయసులో 100 yearsలో కూడా చేయగలుగుతాము, ప్రొవైడెడ్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగుందంటే ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా వెయిట్ కూడా సంబంధం లేదు. వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాకింగ్ చేసి వెయిట్ తగ్గించాలి. ఆపరేషన్ కంటే ముందు వెయిట్ తగ్గడం అంటే బాగుంటుంది కానీ చాలా కష్టం. అందుకని ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ ఉందని కూడా భయపడిన అవసరం లేదు. కొంచెము జాగ్రత్తగా ఉండాలి, కానీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అండ్ 6 weeksలోనే చాలా వరకు రికవర్ అవుతుంది. 3 monthsలో ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ అవుతుంది. ఈరోజు రేపుల్లో నీ రీప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్. స్పెషల్లీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయింది. అందుకని ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో ఎక్కువ ఆలోచించకుండా, భయపడకుండా ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతుంది.